హాయ్ హలో నమస్తే దిస్ ఈ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ రిమిక్స్తో ఈరోజు మనం బీట్ సింక్ అయితే చేద్దాము. సో ఇది చాలా బాగుంటుంది బీట్ సింక్ విత్ సెవరల్ యానిమేషన్స్. సో చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి నేను కైన్ మాస్టర్ అప్లికేషన్లో చూపించాను. సో కైన్ మాస్టర్ అప్లికేషన్ ప్రో విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో టార్గెట్ వచ్చేసి 1K లైక్స్. సో మీరు పక్కా ఇస్తారని కోరుకుంటున్నా. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ వేరేస్ అయితే ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇది వచ్చేసి కొత్త కైన్ మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 9:16 పెట్టేసేస్తున్నా. అండ్ ఇంకొక సెట్టింగ్ ఉంది, అది పక్కా చేయండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 4.5 ఉంటుంది స్టార్టింగ్. సో అది మీరు ఏం చేస్తారంటే 0.8, సో ఎగ్జాక్ట్గా 0.8 దగ్గర పెట్టేసిన తర్వాత సో చూడండి ఇక్కడ మనకు 0.8 సెకండ్స్ అని చూపిస్తుంది. సో అలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫొటోస్ అనేది ఫుల్ స్క్రీన్లో వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు నేను టోటల్గా ఈ వీడియోకి నేను 20 పిక్స్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు 20 పిక్స్ కానీ 10 పిక్స్ కానీ అవే 10 పిక్స్ మళ్ళీ రొటేషన్ కూడా చేయొచ్చు. సో నేనైతే 20 పిక్స్ తీసుకున్నాను, నా దగ్గర 20 ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు స్టార్టింగ్ నేను 9 పిక్స్ తీసుకుంటున్నాను. సో 9 పిక్స్ ఎట్లా అంటే నేను కింది నుంచి 9 పిక్స్ తీసుకుంటున్నాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో టోటల్గా 9 పిక్స్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈచ్ పిక్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు 0.8 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ ముందు సెట్టింగ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి 0.8 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈచ్ పిక్కి వచ్చేసి మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో ఈ యానిమేషన్ ఎలా ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేసి ఓవరాల్ యానిమేషన్ 3. సో హౌ టు డౌన్లోడ్ ఓవరాల్ యానిమేషన్ 3 నేను చూపిస్తాను. కొన్ని కైన్ మాస్టర్లో కింద గిట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ కైన్ మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేసేసి ఇక్కడ మనకు యానిమేషన్లో మనకు ఓవరాల్ యానిమేషన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ 3 డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అండ్ ఇన్ యానిమేషన్, ఇవి రెండు ఈ వీడియోకి అవసరం. ఇవి రెండు మీరు డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను ఓవరాల్ యానిమేషన్ 3 సెలెక్ట్ చేసుకొని 27th ఆప్షన్ పెట్టేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇలా లెఫ్ట్ సైడ్కి కిందికి వచ్చేసి లెఫ్ట్ సైడ్కి రొటేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ అన్నిటికీ ఓవరాల్ యానిమేషన్ 3 27 సేమ్ యాస్టిస్ అన్నిటికీ ఓవరాల్ యానిమేషన్ 3 27 ఓవరాల్ యానిమేషన్ 3 27. సో అలా అన్నిటికీ నేను అప్లై చేసేస్తున్నా. సో కొంచెం స్పీడప్ చేసేస్తా వీడియో. సో ఇప్పుడు మనం అన్నిటికీ ఓవరాల్ యానిమేషన్ 3లో 27 అయితే యాడ్ చేసుకున్నాం. సో ఒక్కసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను, మీకు ఆ ఎఫెక్ట్ అనేది అర్థమైపోతుంది. బట్ ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు, మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి ఫ్రేమ్ రేట్ వచ్చేసి 60 FPS పెట్టేసి బిట్ రేట్ వచ్చేసి హై పెట్టేసేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే ఫొటోస్ అనేది బ్లర్ కాదు. బిట్ రేట్ తక్కువ పెట్టినా, ఫ్రేమ్ రేట్ తక్కువ పెట్టినా, రెజల్యూషన్ తక్కువ పెట్టినా మనకు ఏంటంటే ఫొటోస్ అనేది బ్లర్ అయిపోతాయి. అది మెయిన్ థింగ్. చాలామంది అడుగుతున్నారు, పిక్స్ అనేది పలిగిపోతున్నాయి, పిక్స్ బ్లర్ వస్తున్నాయి వీడియో ఎడిట్ చేసిన తర్వాత అని. సో అది మీరు మెయిన్ మిస్టేక్. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేసి ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్లో ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ మళ్ళీ ఎనేబుల్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో ఇస్తాను, పికాక్ మ్యూజిక్ అని. సో ఆ మ్యూజిక్ అయితే ఇక్కడ మీరు యాడ్ అయితే చేసుకోండి. సో మ్యూజిక్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మ్యూజిక్ కాదు, ఫస్ట్ మ్యూజిక్ డెలీట్ చేసేస్తున్నా, మీడియా.
సో ఇంతకుముందు మనం ఏదైతే పిక్స్ వదిలిపెట్టామో ఆ పిక్స్ అన్నీ నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇందాక మనం 9 పిక్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 11 పిక్స్. సో టోటల్గా 20 పిక్స్. సో ఇప్పుడు 9 పిక్స్ 11 పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను మ్యూజిక్ ఉన్న వీడియో అయితే యాడ్ చేసుకుంటున్నా. మ్యూజిక్ ఉన్న వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందికి వెళ్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ చూపిస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వీడియో అనేది మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, స్టార్టింగ్కి వచ్చేసి కొంచెం ఇలా జూమ్ చేసేసుకుంటే మనకి ఈజీగా పాయింట్స్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 0.87. సో ఎగ్జాక్ట్గా అక్కడనే పెట్టండి, కొంచెం అటు ఇటు అయితే ఏం పర్లేదు, 86 అయినా ఏం పర్లేదు. సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అప్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ సెకండ్ది వచ్చేసి 1.794. సో ఇవి మీరు రాసి పెట్టేసుకోవాలంటే రాసి కూడా పెట్టుకోవచ్చు. 0.794. సో కొంచెం 8 అయినా ఏం పర్లేదు. సో నెక్స్ట్ది 2.657. అండ్ నెక్స్ట్ది 3.509. అండ్ నెక్స్ట్ది 3.954. సో ఇది కొంచెం మనకి ఏంటంటే చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి యానిమేషన్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి 4.402. ఇది కూడా కొంచెం చిన్నగా ఉంటుంది కంపేర్ టు మిగతాది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో నెక్స్ట్ది వచ్చేసి 5.260. సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ నెక్స్ట్ది వచ్చేసి 6.125. సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ నెక్స్ట్ది వచ్చేసి 7.015. సో ఎగ్జాక్ట్గా కొంచెం అటు పెట్టేసేయండి. సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ నెక్స్ట్ది వచ్చేసి 7.415. ఇది కొంచెం చిన్న ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ యానిమేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇది 7.415. సో కొంచెం అటు ఇటు అయితే ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ది వచ్చేసి 8.095. సో ఇది వచ్చేసి మనకు లాస్ట్. సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు ఇక్కడనే ఉంచేయండి, ఇంకా కొంచెం మ్యూజిక్ ఉంది కదా, అది నేను ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్. సో స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు స్వీట్ లైస్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో స్వీట్ లైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఫిఫ్త్ది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, స్వీట్ లైస్ ఎఫెక్ట్ రైట్ క్లిక్. అండ్ ఫస్ట్ది ఒకటి ఇచ్చి పెట్టేసేయండి, ఇప్పటి నుంచి కౌంట్ ఉంటుంది. ఫస్ట్ది ఒకటి అది ఒట్టుట్టిగా అనుకోండి. సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్. సో దీనికి వచ్చేసి కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు కాల్ మీ డీజే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 1. అండ్ థర్డ్ దీనికి వచ్చేసి స్వీట్ లైస్, దీనికి కూడా స్వీట్ లైస్. సో ఇక్కడ చూడండి స్వీట్ లైస్, దీంట్లో వచ్చేసి ఫోర్త్ది. సో ఫోర్త్ది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పిక్కి వచ్చేసి కాల్ మీ డీజే 1. సో నేను కొంచెం తొందరగా యాడ్ చేసుకుంటూ పోతాను. అండ్ ఫిఫ్త్ పిక్కి వచ్చేసి ఇన్ యానిమేషన్. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, చిన్నగా ఉన్న వాటికి ఇన్ యానిమేషన్ 7. అండ్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7. సో ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ అనేది రిపీట్ అయిపోతుంది. సో మళ్ళీ కాల్ మీ డీజే 1 ఫస్ట్ తీసి పెట్టమన్నా కదా, అందుకే కాల్ మీ డీజే 1. లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్, కాల్ మీ డీజే అయిపోయింది కాబట్టి స్వీట్ లైస్ 4. అండ్ నెక్స్ట్ది స్వీట్ లైస్ 4 అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ కాల్ మీ డీజే 1. అండ్ నెక్స్ట్ మిగతా 2 వాటికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7. దీనికి కూడా ఇన్ యానిమేషన్ 7. సో ఇప్పుడు మనకు యానిమేషన్స్ అన్నిటికీ అయిపోయినాయి. బట్ ఇక్కడ కొన్నిటికి ఏంటంటే మనం ఫ్లిక్కర్ వీడియో యాడ్ చేయాలి, ఎందుకంటే మ్యూజిక్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ థర్డ్ దానికి చాలా చేంజ్ అయిపోయింది, టు అని వస్తుంది, కొంచెం మ్యూజిక్ అయితే వస్తుంది. సో అక్కడ నేను ఏం చేసేస్తున్నా అంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక ఫ్లిక్కర్ వీడియో అయితే ఇస్తాను. ఆ ఫ్లిక్కర్ వీడియో పక్కా యాడ్ చేసుకోండి. ఇది నేను ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ బ్లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. మల్టిప్లై క్లిక్ చేసేస్తే ఓన్లీ బ్లాక్ వెళ్ళిపోతుంది.
సో ఒకసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. సో చూడండి ఆ వైట్ బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది దీనికి వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ కొంచెం దీన్ని ఏం చేసేస్తున్నా అంటే సేమ్ అలాగే ఉంచేసేస్తున్నా. సో థర్డ్ దానికి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ది ఎయిత్ దానికి, ఇది 4th 5th 6th 7th 8th, ఇక్కడ సేమ్ 8th దానికి కూడా మనకు ఆ ఫ్లిక్కర్ వీడియో అనేది వస్తుంది. సో అందుకే లేయర్ సింబల్ మళ్ళీ మీడియా క్లిక్ చేసి మళ్ళీ ఫ్లిక్కర్ వీడియో అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒక ఎండ్ పట్టుకొని ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ మల్టిప్లై అండ్ ఈ ఎండ్ ఎక్కడైతే ఉందో అక్కడ సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అప్లైడ్ రైట్ క్లిక్. ఓన్లీ థర్డ్ పిక్ 8th పిక్కి మాత్రమే ఫ్లిక్కర్ వీడియో అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే దీనికి మాత్రమే స్వీట్ లైస్ 4th ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవి అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎండింగ్కి వచ్చేసి మీడియా క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఏదైతే వీడియో ఎక్స్పోర్ట్ చేసామో సో ఆ వీడియో నేను ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేసుకున్నా, కొంచెం మ్యూజిక్ అయితే మిగిలిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒకసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో అక్కడ మనకు బీట్ సింక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక బార్డర్ ఇస్తాను, బార్డర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇది వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అప్లైడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి లుకింగ్ అయితే బాగుంటుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS అనేది ఆన్ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేయండి. గర్ల్స్ పిక్ అయినా యూజ్ చేయొచ్చు, బాయ్స్ పిక్ అయినా యూజ్ చేయొచ్చు, ఎవరి పిక్స్ అయినా యూజ్ చేయొచ్చు. పక్కా బాగుంటుంది. అండ్ పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.